జ్యోతిక శ్రీ వాళ్ళ పేరెంట్స్. నమస్కారం అండి, బాగున్నారా సార్? అది గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాను సార్. పాపని స్పోర్ట్స్ లోకి ఎందుకు తీసుకొచ్చానా అని చాలా నిరుత్సాహంగా ఉండేవాడిని. అన్నా కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక నేను చేసింది కరెక్టే అని అనిపించింది సార్ ఇప్పుడు నాకు. నానా ఎందుకంటే అధికారంలో ఎవరున్నా నా ఫ్యూచర్లో ఎవరు అధికారులకు వచ్చినా రాకపోయినా ఈ వ్యవస్థ కొనసాగే విధంగా మేము అందరం చర్చిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వ్యవస్థ శాశ్వతం, వ్యక్తులు కాదు కదా. రెడ్డి గారి చుట్టూ చాలా సార్లు తిరిగాను సార్, పాపకి ఏదైనా చేయండి సార్ అని. అయితే ఒకసారి కూడా మరి అన్ని సంవత్సరాలు తిరిగినా ఆయన చేసింది ఏమీ లేదు. అప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను సార్. ఎందుకంటే పాపని బాగా చదువుకునే పాపని నేను అనవసరంగా స్పోర్ట్స్ లోకి తీసుకొచ్చి పాడు చేస్తానేమో, తన ఫ్యూచర్ నాశనం చేస్తున్నానేమో అని చెప్పి నేను చాలా దిగులుగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. మీరు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తుందో నాకు ఇప్పుడు ఒక మంచి ఉత్సాహం కూడా వచ్చింది. పాపని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న